అన్న ఏంటన్నా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం వ్యవధి అయితే పూర్తయింది. అంతేకాకుండా కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా? చంద్రబాబు నాయుడు గారిది అయితే వండర్ఫుల్. ఆయన వల్ల లేదు, మేము సచిన బతికి చంద్రబాబు నాయుడు అమ్మంటే ఉంటాం. కానీ మా ఎమ్మెల్యే బ్యాడు, మా ఎమ్మెల్యే పట్టించుకోవట్లా. అది అంటే ఏంటంటారు ఎమ్మెల్యే గారు తర్వాత ఈ కనీసం రెడ్డిపాలెం కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు రాను కూడా రాలా ఎమ్మెల్యే. అది అది మాకు మంచి ఇన్ఛార్జీని ఇస్తే బాగుంటుంది. ఉన్న బలంగా ఉన్న అభ్యర్థుల్ని పక్కన పెట్టాడు, ఈనంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టుకుంటున్నాడు. అంటే డబ్బుతో ఉంది ఆయన వ్యవహారం. అది అది బాగా ఇబ్బందిగా ఉంది. రెడ్డిపాలెం అనే ఏరియా 48వ వార్డు 10,155 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు వైసీపీకి 800 వచ్చాయి ఓట్లు. మాకు ఇప్పుడు తెలుగుదేశంకి 10,155, ఎంపీ గారికి వచ్చేప్పుడు 1,250 ఓట్లు. అది చంద్రబాబు గారు మాత్రం బాగున్నారు, ఆయన పట్టించుకుంటే అన్ని బాగానే ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు గారు వెనకే ఉంటాము. కానీ ఎమ్మెల్యే అభివృద్ధి కాదు, ఎమ్మెల్యే మెయిన్ మైనస్, అభివృద్ధి కాదు. నేను పత్తిపాడికి ఆయన వచ్చిన తర్వాత అసలు అంత ఇబ్బందికరంగా ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్న అభివృద్ధి ఇప్పుడు ఉంది. కొత్తగా అభివృద్ధి మా ఊర్లో ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇదిగో అది విషయం. ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రావుల కిషోర్ బాబు గారు ఉన్నప్పుడే బాగా చేశాడు. ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు అసలు పట్టించుకుని కూడా పట్టించుకోవట్లా. అంటే ఏంటి, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? కార్యకర్తలను తీసి పక్కన పెట్టాడు మెయిన్. అది పార్టీలో పనిచేసే కార్యకర్తలను పక్కన పెట్టాడు. ఆఫీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎవరనే మాట అడుగుతున్నాడు. అది సంగతి జరుగుతుంది. అంటే ఏమైనా పట్టించుకుంటున్నారా అసలుకి? అంటే ఇక్కడ కాకపోయినా మండలం స్థాయిలోనైనా పట్టించుకుంటున్నారా? మండలం స్థాయిలో అన్ని సార్లు ఏముందో మన అది కానీ మా రెడ్డిపాలెం స్థాయిలో మాత్రం ఇదే విధంగా జరుగుతుంది. తెలుగుదేశంకి 10,155 మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి వచ్చేప్పటికి 1,250 వచ్చినాయి. కానీ రెడ్డిపాలెం ఏరియా అసలు పట్టించుకోవట్లే, ఎమ్మెల్యే అనే వ్యక్తి పట్టించుకోవట్లా. టీడీపీ అనే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఎమ్మెల్యే మొహం ఎవరు అడుగు చూపిండి. ఎమ్మెల్యే గారు ఎవరికి ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు. మరి మీరు ఆ పార్టీ అయ్యి ఉండి, ఆ పార్టీ సభ్యులు అయ్యి మీరు అలా మాట్లాడుతుంటే ఇంకా ప్రతిపక్ష నేతలు ఆయన గురించి ఏం చెప్పాలంటే? అసలు ప్రతిపక్షం అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం భూస్థాపం అయింది, కానీ ఎమ్మెల్యే గారే మాకు మైనస్. అది అంటే ఈ ఎమ్మెల్యే గురించి అసలు ఇంకా వైసీపీ వాళ్ళు ఏమనుకోవాలి, మీరే ఎలా మాట్లాడితే? అది అది చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళని తొక్కేశారు అంతే. వైసీపీ గీసీపీ అనేది లేదు. కానీ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే టీడీపీని కాపాడుకొని వస్తున్నాం. నేను అలా అనట్లేదండి. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఇంత ఇబ్బంది ఉందని, మీకే పనులు జరగట్లేదు. అందుకే పైకి చెప్పుకోలేకపోతున్నాం. మేము ఎమ్మెల్యే గారు మైనస్ ఉన్నా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఎక్కడ తొక్కుతారని మేము చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు మాది యాదా కమిటీలో వచ్చేపాటికి 2,000 ఓట్లు ఉన్నాయి. బీసీ ఓట్లే ఎక్కువ. రెడ్డిపాలెం వచ్చేపాటికి దేనికి ఇబ్బందిగా ఎలక్షన్ చేయాలన్నా కానీ దేనికైనా బీసీ ఓట్లే తక్కువ. కానీ బీసీలనే వెనకాల పడేస్తున్నారు. ఈయనొక్కడు అది యాదవ సమాజ వర్గాన్నే వెనక పెడుతున్నాడు, పక్కన పెడుతున్నాడు. అది ఎందుకనేది చెప్పాలా. అది జరుగుతుంది.